హలో వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. 10th క్లాస్ విద్యార్థులు భీమినేని సాయి హర్ష, సుహాసిని, పవన్ కోరిక మేరకు ఇన్స్పైట్ ఆఫ్ అనేటువంటి టాపిక్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ముగ్గురు మనకి ఇన్స్పైట్ ఆఫ్ అనేటువంటి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది. సో వారి కోరిక మేరకు భీమినేని సాయి హర్ష, సుహాసిని, పవన్ వీరి కోరిక మేరకు ఈరోజు మనము ఇన్స్పైట్ ఆఫ్ అనేటువంటి ఈ టాపిక్ని గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఇన్స్పైట్ ఆఫ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ప్రిపోజిషన్. ఇన్స్పైట్ ఆఫ్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. ఆఫ్టర్ ద ప్రిపోజిషన్ ద నౌన్ ఆర్ ద వెర్బల్ నౌన్ జర్న్ మస్ట్ బి ఫాలోడ్. ప్రిపోజిషన్ తర్వాత నౌన్ అయినా రావాలి, లేదంటే V1కి ఇంగ్ ఫామ్ వచ్చే విధంగా అయినా ఉండాలి. దాన్ని వెర్బల్ నౌన్ అయినా చెప్తాం. సో జెరండ్. సో నౌన్ లేదా ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత నౌన్ అయినా రావాలి, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అయినా రావాలి. సో ఇన్స్పైట్ ఆఫ్ ఇస్ ఏ ప్రిపోజిషన్. హియర్ in the examination point of view we have given two sentences. Okay, in those two sentences, one sentence is main class, the second one is subordinate class. Main class and subordinate class. Here see the example. There was freezing temperature, they trekked for hours. There was freezing temperature, they trekked for hours. In these two sentences, one sentence is main class, one sentence is subordinate class. Main class means it has an independent meaning. పూర్తి అర్థాన్ని, స్వతంత్ర అర్థాన్ని కలిగినటువంటి దాన్ని మెయిన్ క్లాస్ అని చెప్తాం. సబార్డినేట్ క్లాస్ మీన్స్ ఇట్ హ్యాస్ నో ఇండిపెండెంట్ మీనింగ్, ఇట్ డిపెండ్స్ ఆన్ మెయిన్ క్లాస్. స్వతంత్రమైనటువంటి అర్థం లేకుండా వేరొక దాని మీద ఆధారపడి ఉండేటువంటి దాన్ని సబార్డినేట్ క్లాస్ అని చెప్తాం. So here in a sentence there are two clauses, one main class and one subordinate class. So మనం ఇప్పుడు ఏం చేయాలంటే సబార్డినేట్ క్లాస్ని ఇన్స్పైట్ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించి ఆ క్లాస్ని ఫ్రేజ్గా చేసి తర్వాత ఫ్రేజ్గా చేయాలి. ఫ్రేజ్గా చేసినప్పుడు ఒక మెయిన్ క్లాసు ఒక ఫ్రేజ్ అవుతుంది, అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఒక మెయిన్ క్లాస్ ఒక ఫ్రేజ్. సో మనకి ఇన్స్పైట్ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించి సబార్డినేట్ క్లాస్ని ఒక ఫ్రేజ్గా చేయాలి. ఫ్రేజ్ అంటే ఏంటి? సమ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్ సమ్ సెన్స్ బట్ ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ సెన్స్. పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి, పూర్తి అర్థం కొంత అర్థమే ఇస్తుంది, పూర్తి అర్థం ఇవ్వదు. ఆ ఫ్రేజ్లో సబ్జెక్టు ఉండదు, వర్బ్ అనేటువంటిది ఉండకూడదు. సబ్జెక్ట్ వర్బ్ రెండు ఉండకూడదు. అటువంటి దానిని ఫ్రేజ్ అంటాం. సబ్జెక్ట్ ఉండకూడదు, వర్బ్ అనేటువంటిది ఉండకూడదు. సో క్లాస్ అంటే ఏంటి? దేర్ మస్ట్ బి ఏ సబ్జెక్ట్ అండ్ దేర్ మస్ట్ బి ఏ ప్రెడికేట్. సబ్జెక్టు ప్రెడికేట్ రెండు ఉన్నటువంటి దానిని క్లాస్ అంటాం. హియర్ ద క్లాసెస్ ఆర్ టూ టైప్స్, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్. సో ఈ రెండు సెంటెన్స్లో ఏది మెయిన్ క్లాసు, ఏది సబార్డినేట్ క్లాస్ చూడాలి. సో ఇక్కడ చూడండి, దేర్ వాస్ ఫ్రీజింగ్ టెంపరేచర్. అక్కడ మంచి ఎక్కువ చలిగా ఉంది, చలి ఎక్కువగా ఉంది. టెంపరేచర్ చాలా తక్కువగా ఉంది, చలి ఎక్కువగా ఉంది. ఫ్రీజింగ్ టెంపరేచర్. దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. అక్కడ ఆ టెంపరేచర్ కూల్గా ఉండడం వల్ల దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. సో ఇక్కడ మనకు దే ట్రెక్డ్ ఫర్ అవర్స్ అనేది ఇట్ గివ్స్ కంప్లీట్ సెన్స్, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. సో చలిగా ఉండడం వల్ల, టెంపరేచర్ తక్కువగా ఉండడం వల్ల దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ సబార్డినేట్ క్లాస్, దిస్ ఈజ్ కాల్డ్ మెయిన్ క్లాస్. సో మనకు ఉన్నటువంటి ఈ సబార్డినేట్ క్లాస్ని మనం ఏం చేయాలంటే, సబార్డినేట్ క్లాస్ని ఏం చేయాలంటే ఫ్రేజ్గా తయారు చేయాలి. ఫ్రేజ్గా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్ని రిమూవ్ చేయాలి. దే సబ్జెక్ట్ రిమూవ్ చేసాం, వాస్ హెల్పింగ్ వర్బ్ రిమూవ్ చేసాం. సబ్జెక్ట్ వర్బ్ రెండింటిని రిమూవ్ చేసేయాలి. తర్వాత ఇన్స్పైట్ ఆఫ్ అని ఆ ప్లేస్లో రాయాలి. ఇన్స్పైట్ ఆఫ్. సో ఇన్స్పైట్ ఆఫ్ freezing temperature, in spite of freezing temperature,
కామా ఫ్రేజ్ కి క్లాస్ కి మధ్య కామా ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్ దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. ఇన్ స్పైట్ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ రాసాం. ఇన్ స్పైట్ ఆఫ్ ప్రిపోజిషన్ తర్వాత ఏమొచ్చింది, V1 కి ఫామ్ వచ్చింది కదా, అంటే జరగడ్ అయింది ఫ్రీజింగ్ టెంపరేచర్. సో ఇది ఒక ఫ్రేజ్, దీంట్లో సబ్జెక్టు లేదు, దీంట్లో వర్బ్ లేదు. సో ఇది ఫ్రేజ్ అంటాం దీన్ని. ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్, ఇన్ స్పైట్ ఆఫ్ రాసే సబ్జెక్ట్ రిమూవ్ చేసేసావు, హెల్పింగ్ వర్బ్ ని రిమూవ్ చేసేసావు. ఇక్కడ ఆల్రెడీ వర్బ్ ఇన్ఫామ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇన్ స్పైట్ ఆఫ్ రాసి దీన్ని అలాగే యాజ్ ఇట్ ఈస్ రాసేసి ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్ దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. ఇది రాసేటువంటి విధానం. ఓకే, మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. దే హ్యావ్ ఫీవర్ దే ప్లేడ్ యాక్టివ్లీ. ఇక్కడ మెయిన్ క్లాస్ ఏది, సబార్డినేట్ క్లాస్ ఏది. దే హ్యావ్ ఫీవర్, వారికి జ్వరం ఉంది. దే ప్లేడ్ యాక్టివ్లీ, అయినా వాళ్ళు చాలా యాక్టివ్గా ఆడుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు చాలా యాక్టివ్గా ఆడుకుంటూ ఉన్నారు అనేటువంటిది మెయిన్ క్లాస్. దాంట్లో ఫీవర్గా ఉన్నప్పటికీ ఆడుకుంటూ ఉన్నారు. సో ఫీవర్గా ఉండడం అనేటువంటిది డిపెండెంట్ క్లాస్ అన్నమాట. సో అది సబార్డినేట్ క్లాస్. సో ఈ సబార్డినేట్ క్లాస్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫ్రేజ్గా చేయాలి. ఫ్రేజ్గా చేయాలి అంటే ఇన్ స్పైట్ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించి చేయాలి. ఇన్ స్పైట్ ఆఫ్ అనేటువంటి దాన్ని ఉపయోగించాలంటే దే అనేటువంటి దాన్ని ఏం చేయాలి మనం, దే అనేటువంటి దాన్ని ఇక్కడ మనము రిమూవ్ చేయాలి, సబ్జెక్ట్ని రిమూవ్ చేయాలి. సబ్జెక్ట్ని రిమూవ్ చేసిన తర్వాత ఈ హ్యావ్ ఉంది కదా, సబ్జెక్ట్ని రిమూవ్ చేస్తే ఇక్కడ ఏం రాసావు, ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్ రాసావు. ఇన్ స్పైట్ ఆఫ్ రాసిన తర్వాత హ్యావ్ కి ఇన్ఫార్మ్ చేద్దాం. V1 ప్లస్ ఇన్ఫార్మ్ రాసుకోవాలన్నాం కదా. సో ఇన్ స్పైట్ ఆఫ్ తర్వాత ఏ రావాలి, V1 కి ఇన్ఫార్మ్ రావాలి. ఇక్కడ హ్యావ్ ఉంది, హ్యావ్ కి ఇన్ఫార్మ్ రావాలి. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఫీవర్. సో ఇది ఒక ఫ్రేజ్ అయింది. దీంట్లో సబ్జెక్టు లేదు, దీంట్లో వర్బ్ కూడా లేదు, హ్యావ్ లేదు. హ్యావ్ అనేటువంటి వర్బ్ ఇప్పుడు హ్యావింగ్ అయిపోయింది, అంటే జెరెండ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు సబ్జెక్టు లేదు, వర్బ్ లేదు. సో ఇది ఒక ఫ్రేజ్. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఫీవర్ దే ప్లేడ్ యాక్టివ్లీ, దే ప్లేడ్ యాక్టివ్లీ. అంటే ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఫీవర్, వాళ్ళు ఎంత జ్వరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు యాక్టివ్గా ఆడుకున్నారు. ఓకే, ఇది జ్వరం ఉన్నప్పటికీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఆడుకున్నారు అనేటువంటి మీనింగ్ వస్తుంది అనమాట. సో మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ పూర్ హీ కంప్లీటెడ్ హిస్ PhD. హీ ఈజ్ పూర్ హీ కంప్లీటెడ్ హిస్ PhD. హీ ఈజ్ పూర్ అయితే ఏమైంది, హీ ఈజ్ పూర్ పూర్తి అర్థం ఇవ్వట్లేదు, కొంత అర్థమే ఇస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ సబార్డినేట్ క్లాస్. హీ కంప్లీటెడ్ హిస్ PhD, ఆయన PhDని పూర్తి చేశాడు, పూర్తి అర్థం ఉంది. సో పేదవాడు అయినప్పటికీ PhDని కంప్లీట్ చేశాడు అని చెప్పాలి. సో ఉన్నటువంటి ఈ క్లాస్ని, సబార్డినేట్ క్లాస్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు సబార్డినేట్ క్లాస్ని ఫ్రేజ్గా చేయాలి. ఫ్రేజ్గా చేయాలంటే మనం ఏం చేయాలి, సబ్జెక్ట్ని రిమూవ్ చేసేయాలి, వర్బ్ని రిమూవ్ చేసేయాలి. ఓకే, సో ఇన్ స్పైట్ ఆఫ్ చేద్దాం. ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్. పూర్కి నౌన్ ఏంటి, నౌన్ ఇన్ స్పైట్ ఆఫ్ పావర్టీ. పూర్ అనేటువంటి అడ్జెక్టివ్ అయితే దానికి నౌన్ ఫామ్ ఏంటి, పావర్టీ. ఇన్ స్పైట్ ఆఫ్ హీకి, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ, ఆయన పేదరికంలో ఉన్నప్పటికీ. ఇన్ స్పైట్ ఆఫ్ పూర్కి నౌన్ ఫామ్ ఏంటంటే పావర్టీ. ఇన్ స్పైట్ ఆఫ్ పావర్టీ, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ. ఇక్కడ మనకు సబ్జెక్ట్ హీ ఉంది కాబట్టి దానిని పొసెసివ్ కేసులో రాయాలి. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ కామ్. సో ఇక్కడ మనకు సబ్జెక్టు లేదు, సబ్జెక్టు లేదు, వర్బ్ లేదు, సబ్జెక్ట్ లేదు, వర్బ్ లేదు. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ. ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీ కంప్లీటెడ్ హిస్ PhD. ఆయన పేదరికంలో ఉన్నప్పటికీ ఆయన PhDని కంప్లీట్ చేయడం జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీ కంప్లీటెడ్ హిస్ PhD. PhD అంటే
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. పిహెచ్డి మీన్స్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. సో అదేవిధంగా షీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. షీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. షీ లాస్ట్ ద కాంపిటీషన్. షీ లాస్ట్ ద కాంపిటీషన్. సో షీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్, చాలా బాగా పర్ఫార్మ్ చేసినప్పటికీ షీ లాస్ట్ ద కాంపిటీషన్, ఆ కాంపిటీషన్లో ప్రైజ్ మిస్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మెయిన్ క్లాస్ ఏది? షీ లాస్ట్ ద కాంపిటీషన్ మెయిన్ క్లాస్. సో మనకు సబార్డినేట్ క్లాస్ మనం ఫ్రేజ్గా చేయాలి. సబార్డినేట్ క్లాస్ ఏది ఇక్కడ? షీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. సో సబ్జెక్ట్ తీసేసి ఇప్పుడు ఏం రాయాలి? ఇన్స్పైట్ ఆఫ్. ఇన్స్పైట్ ఆఫ్ పర్ఫార్మ్డ్. వర్క్ ఏం చేయాలి మనము? ఇన్ఫార్మ్ చేర్చుకోవాలి అని చెప్పారు కదా. ఇన్స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. ఇన్స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్. సో ఇదేమైంది ఇప్పుడు? వెర్బల్ నౌన్ అయింది, జెరండ్ అయింది. ఇన్స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్, పర్ఫార్మింగ్ వెరీ వెల్, she lost the competition. In spite of, subject తీసేసి in spite of రాసావు, ఇక్కడ verb ఇన్ఫార్మ్ రాస్తున్నావు. In spite of performing very well, చాలా బాగా పర్ఫార్మ్ చేసినప్పటికీ she lost the competition. She lost the competition. ఓకే, అర్థమైందా? సో ఇలా రాయాలి. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సింధు ప్రియ వోకప్ ఎర్లీ. సింధు ప్రియ వోకప్ ఎర్లీ, చాలా ఎర్లీగా సింధు ప్రియ లేచింది. షీ మిస్డ్ హర్ స్కూల్ బస్. ఆమె స్కూల్ బస్ని మిస్ అయింది. అంటే ఎర్లీగా నిద్ర లేచినప్పటికీ స్కూల్ బస్ మిస్ అయింది. సో స్కూల్ బస్ మిస్ అయింది అనేటువంటిది ఏంటి? ఇండిపెండెంట్ క్లాస్, అది మెయిన్ క్లాస్. ఉదయాన్నే నిద్ర లేచినప్పటికీ స్కూల్ బస్ మిస్ అయింది. సో ఎర్లీగా నిద్ర లేయడం అనేటువంటిది సబార్డినేట్ క్లాస్. సో ఈ సబార్డినేట్ క్లాస్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫ్రేజ్గా మార్చుకోవాలి. క్లాస్ని, సబార్డినేట్ క్లాస్ని ఫ్రేజ్గా మార్చుకోవాలి. సో ఫ్రేజ్గా మార్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? సబ్జెక్ట్ని రిమూవ్ చేయాలి. సింధు ప్రియా, సబ్జెక్ట్ని రిమూవ్ చేసి ఆ ప్లేస్లో ఏం రాసావు? ఇన్స్పైట్ ఆఫ్. ఇన్స్పైట్ ఆఫ్ woke early, woke up early, woke up early. woke అనేటువంటి verb సెకండ్ ఫామ్ లో ఉంది. దానికి బేస్ ఫామ్ ఏంటి? వేక్. వేక్, woke కదా. సో వేక్ కి ఇంగ్ ఫామ్ కలపాలి, జెరండ్ చేయాలి. వేకింగ్. ఇన్స్పైట్ ఆఫ్ వేకింగ్. ఇన్స్పైట్ ఆఫ్ వేకింగ్, ఇన్స్పైట్ ఆఫ్ వేకింగ్ అప్ ఎర్లీ. ఇన్స్పైట్ ఆఫ్ వేకింగ్ అప్ ఎర్లీ. సో ఇక్కడ సబ్జెక్ట్ని రిమూవ్ చేసాము. సబ్జెక్ట్ ఎవరున్నారు? సింధు ప్రియ ఉంది. సబ్జెక్ట్ని ఇక్కడ రిమూవ్ చేసాము, ఇక్కడ ప్రనౌన్ ఉంది. సో ఫస్ట్ సెంటెన్స్లో ఫ్రేజ్లో నౌన్ పేరు లేదు కాబట్టి, సెకండ్ సెంటెన్స్లో ప్రనౌన్ ఉంది కాబట్టి ఈ ప్రనౌన్ ప్లేస్లో ఏం చేయాలి? మనము నౌన్ని రాయాలి. ఇన్స్పైట్ ఆఫ్ వేకింగ్ అప్ ఎర్లీ సింధు ప్రియ. సింధు ప్రియ మిస్డ్ her school bus. Sindhu Priya missed her. In spite of waking up early, Sindhu Priya missed her school bus. Sindhu Priya in spite of waking up early, Sindhu Priya missed her school bus. అర్థమైందా? సో ఇక్కడ మనకు ఇన్స్పైట్ ఆఫ్ అనేటువంటిది ఒక ప్రిపోజిషన్. ఇన్స్పైట్ ఆఫ్ తరువాత నౌన్ అయినా రావాలి, వర్బ్కి ఇంగ్ ఫామ్ అయినా రావాలి. సో మనకు రెండు సెంటెన్స్ ఇస్తారు. రెండు సెంటెన్స్లో ఒకదాన్ని మెయిన్ క్లాస్ అంటాము, రెండవ దాన్ని సబార్డినేట్ క్లాస్ అంటాము. సో మనము ఈ రెండు ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్లోని సబార్డినేట్ క్లాస్ ఏంటి అనేటువంటిది మనం చూసుకోవాలి. సబార్డినేట్ క్లాస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సబార్డినేట్ క్లాస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని రిమూవ్ చేసి ఆ ప్లేస్లో ఇన్స్పైట్ ఆఫ్ రాస్తాం. ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత V1కి ఇంగ్ ఫామ్ అయినా రావాలి,
లేదా అక్కడ ఏదైనా ఒక అడ్జెక్టివ్ ఏదైనా ఉంటే దానిని ఒక నౌన్ ఫామ్గా అయినా తయారు చేసుకోవాలి. నౌన్ ఫామ్గా చేసుకొని ఈ ఫ్రేజ్లో సబ్జెక్ట్ ఉండకూడదు, వర్బ్ ఉండకూడదు. సబ్జెక్టు వర్బ్ రెండు ఉండవు. సో ఫ్రేజ్ రాసిన తర్వాత కామా రాసి తర్వాత మెయిన్ క్లాస్ని రాస్తాం. అర్థమైందా? సో ఈ విధంగా మనము ఇన్స్పైట్ ఆఫ్ అనేటువంటి ఈ ఫ్రేజ్ని ఉపయోగించి టూ సెంటెన్స్ని ఈజీగా కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ ఇన్స్పైట్ ఆఫ్ ఈజీగా రాయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి షేర్ చేయండి. ప్రతి విద్యార్థికి షేర్ చేసి వాళ్ళు ఈ టాపిక్లో బిట్ మిస్ కాకుండా 1 మార్క్ తెచ్చుకునేటట్లు మీరు వాళ్ళకి సహాయం చేయగలని, మీరు వాళ్ళకి సహాయం చేస్తే ఖచ్చితంగా మీకు కూడా అది ఏదో ఒక రకంగా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు 10th చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి షేర్ చేసి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ, ఇంకా ఏదైనా టాపిక్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో నాకు ఈ టాపిక్ కావాలి అని చెప్పడగండి. సో ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ బాలచంద్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.